పిల్లలారా, యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి ఆయన పడినటువంటి శ్రమలు, బాధలు, నిందలు అవి వర్ణనాతీతమండి. కేవలం దేవుని కొరకు మాత్రమే ఆయన బ్రతికారు. శరీరాన్ని ధరించుకొని మానవులు ఏమంటారు తెలుసా? ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎన్ని మాటలైనా మాట్లాడతాడు. మనిషిగా పుడితే తెలుస్తుంది ఆయనకు మనుషుల కష్టాలు అని అంటారు. కాబట్టి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా పంపించి ఆయన బ్రతికించాడు. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు అంటే మన మాదిరి ఆయన పుట్టాడు. మనకి ఏ అవయవాలు అయితే ఉంటాయో ఆయనకు అవే అవయవాలు ఉంటాయి. మనకు ఏ కోరికలు అయితే ఉంటాయో ఆయనకు అవే కోరికలు ఉంటాయి. ఇంత ఉన్నా కూడా యేసుక్రీస్తుల వారు నిగ్రహ శక్తితో అపవాది శోధిస్తున్నా, ఈ లోక ఆశలు ఆయన కళ్ళ కనబడుతున్నా ఏ దానికి కూడా ఆయన ఆకర్షితుడు కాకుండా కేవలం దేవునికి మాత్రమే ఆకర్షితుడయ్యాడు. దేవుని ఆకర్షణలో ఉండి ఇదిరా బ్రతుకు, ఇలా బ్రతకాలరా మనుషులని ఆయన చూపించాడు.